ప్రజెంట్ చేశారు. ఆయనకి డాక్టరేట్ ఇచ్చారు రీసెంట్గా. ఆ పుస్తకం మీకు ఎక్కడైనా దొరికితే చదవండి. భారతదేశంలో మన సంస్కృతిని ఇనుమడింపచేసే గొప్ప గొప్ప పనులు చేశారు మిషనరీలు. సిపి బ్రౌన్ ఎవరు? ఆర్థర్ కాటన్ ఎవరు? ఈరోజు కాటన్ ఒక డ్యామ్ కట్టకపోతే ఈరోజు బౌల్ ఆఫ్ ఇండియా అయ్యేది కాదు ఆంధ్రదేశం. దేశానికి అన్నం పెట్టే గిన్నె అయింది భారతదేశానికి అన్నం పెట్టే గిన్నె అయింది ఆంధ్రదేశం ఒక్క కాటన్ డ్యామ్ వల్ల. ఎవరు కాటను? ఈ పుస్తకాన్ని నమ్ముకున్న, క్రీస్తుని నమ్ముకున్నటువంటి ఒక రిటైర్డ్ మిలిటరీ ఇంజనీర్. దే బ్లెస్డ్. 50,000 బాల్య వితంతువులు ఉండేవాళ్ళు. విలియం కేరీ ఇక్కడ జీవించిన రోజులు 200 సంవత్సరాల పైకి వెనక్కి వెళ్ళి చూస్తే 50,000 బాల్య వితంతువులు. అంటే చిన్న అమ్మాయిని తీసుకొచ్చి రేపో మాపో వాడికి నిన్న మొన్న పుట్టిన అమ్మాయిని తీసుకొచ్చి కట్టేసేవాళ్ళు. వాడు పోయేవాడు, ఈమె వితంతువు అయిపోయేది, మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. కానీ ఆ బాల్య వివాహాలకి, వితంతువులకి, ఆ స్థితికి వ్యతిరేకంగా పోరాడింది పండిత రామాబాయి, ఒక బ్రాహ్మణ వనిత, మన దేశస్తురాలే. క్రీస్తుని తెలుసుకున్న తర్వాత క్రైస్ట్ కేమ్ టు బ్లెస్. దుష్టుల్ని చంపితే దుష్టత్వం పోదు. శిష్టుడెవడూ లేడు రక్షించడానికి, కానీ దుష్టుల్ని శిష్టులుగా చేయడానికి ఆయన దుష్టత్వాన్ని తన మీద వేసుకొని సిలువకెక్కాడు, రక్తం కార్చాడు. సర్వపాప పరిహారానికి పరమాత్మైన పుణ్యదాన బలియాగం చేశాడు యేసుక్రీస్తు. ఆయన మనల్ని పుణ్యమూర్తులుగా మార్చడానికి వచ్చాడు, మనకి సెల్ఫ్ డిగ్నిటీ ఇవ్వడానికి వచ్చాడు. నేను ముగిస్తాను. యేసుక్రీస్తు వారిది అమృత అవతారం, అంటే మృతము లేని అవతారం. ఆయన వచ్చాడు, అవతరించాడు, అద్భుతంగా జీవించాడు, ప్రాయశ్చిత్తం చెల్లించాడు, కాలగర్భంలో కలిసిపోలేదు, తనువు చాలించి వెళ్ళిపోలేదు. తనువుతో పాటు ఆయన స్వర్గానికి వెళ్ళాడు. ఆ తనువుని లేవదీసుకొని మరణం నుంచి, మృత్యువు నుంచి స్వర్గానికి ఎక్కిపోయాడు.